ఐ లవ్ మహారాష్ట్ర పీపుల్. మహారాష్ట్ర ప్రజల మీద నాకు గౌరవం ఇంకా రెస్పెక్ట్ ఏర్పడింది. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మనం వచ్చేసి తానాజీ మల్సూర్ మెమోరియల్ దగ్గర ఉన్నాము. మెమోరియల్ అనడం కంటే ఇది ఒక మందిర్, ఒక టెంపుల్గా ఇక్కడ వాళ్ళు పూజిస్తున్నారు. చూడండి, ఎవరు చెప్పులు వేసుకురావట్లేదు, అందరూ చెప్పులు షూస్ అన్నీ బయటే వదిలేసి వస్తున్నారు. ఈ ప్లేస్ వచ్చేసి తానాజీ మల్సూర్ ఆయన గుర్తుగా, ఆయన వీరగాథకు గుర్తుగా ఈ ప్లేస్ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సింహఘాట్ కోటని 1670లో కొండనాన్ అని పిలిచేవారు. అప్పుడు మొఘలులు ఈ కోటను పరిపాలించేవారు. శివాజీ మహారాజ్ ఎలాగన్నా ఈ కోటను ఆక్రమించుకోవాలని చెప్పేసి అనుకునేవారు. తన ప్రాణమిత్రుడు మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కోరిక నెరవేర్చడానికి తానాజీ గారు 500 మరాఠీ యోధుల సహాయంతో కొన్ని వేల మంది సైన్యం ఉన్న ఈ మొఘలుల కోటను ఆక్రమించడానికి ఆయన రాత్రి సమయంలో ఈ కోట మీద దాడి చేశారు. ఆ ఘోర యుద్ధంలో అతని చేతిని కోల్పోయారు. అయినా కూడా ఆయన ఎంతో వీరత్వంతో పోరాడి అప్పటి కోట యొక్క సంరక్షకుడిగా ఉన్న ఉదయభాన్ రాతుడిని సంహరించి తర్వాత ఆయన ప్రాణాలు వదిలేశారు. ఆయన మరణ వార్తను తెలుసుకున్న ఛత్రపతి శివరాజ్ మహారాజ్ గారు ఘటాలాల్ పాన్ సింహ గేలా అని చెప్పేసి కోటను అయితే దక్కించుకున్నాం, కానీ సింహాన్ని కోల్పోయామని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. ఆయనకు గుర్తుగా ఈ కొండనాన్గా ఉన్న ఈ కోటని సింహఘాట్గా పేరు మార్చారు. ఆయన తానాజీ గారు గుర్తుగా ఆయన మెమోరియల్ని ఇక్కడ ఎలా నిర్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారితో పాటు తానాజీ గారికి కూడా దేవులుగా ఇక్కడ పూజిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.